హాయ్ అండి అందరికీ. నా డైలీ మార్నింగ్ రొటీన్ చూసేద్దామా? చూసారా తమలపాకు చెట్టు ఎంత బాగా ఉందో. దీనికి ఎండ ఎక్కువ తగలకూడదండి, మీడియం టెంపరేచర్లో ఉంటే బాగా ఉంటుంది. బ్రష్ చేసుకున్న తర్వాత వామ్ వాటర్ తాగుతాను, కొంచెం పొడి వేసుకొని. దాని తర్వాత మా ఆయనకి డ్రై ఫ్రూట్ జ్యూస్ వేసిద్దాము. నైటే నానబెట్టానమ్మా, బాదం పప్పు సపరేట్గా నానేసి, జీడిపప్పు, కిస్మిస్, మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేసి కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకోండి. కొంతమంది మిల్క్ వేసుకోకుండా అచ్చం వాటర్తో వేసుకుంటారు, అలా కూడా బాగానే ఉంటుంది. ఏమైనా ఫ్రూట్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది జ్యూస్. నేను ఇలా ఫ్రూట్ ఏమి యాడ్ చేయలేదు ఇవాళ, అందుకని ఇంక అంతే ఇచ్చేసాను మా వారికి. చపాతీ పిండి కలిపాను. దాని తర్వాత మా అబ్బాయికి ఇడ్లీ పెడదామని చెప్పి ఇడ్లీ పెట్టేసి కొంచెం లైట్గా నెయ్యి వేసి కారప్పుడు రాసేసి ఇచ్చాను అనమాట మా అబ్బాయికి. డెబ్బై 1.5 ఇయర్ అండి మా బాబు. దాని తర్వాత ఇలా నేను టీ తాగుతాననమాట. నా టీ తాగని డైలీ నా డే అస్సలు ఫినిష్ అవ్వదు. తర్వాత చపాతీలో కర్రీ అని చెప్పి ఎల్లిపాయలు, కొబ్బరి, ధనియాలు, కొంచెం అల్లం ముక్కలు 3 కలిపి మిక్సీ పెట్టి మసాలా తయారు చేసుకుంటాను ఇంట్లోనే నేను. కర్రీలోకి బాగుంటుంది ఇలా వేసుకుంటే. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ఇలా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, కర్రీ యమ్మీగా ఉంటుంది. తర్వాత తాలింపు వేసేసి ఆ పొడి కూడా తాలింపులోనే వేయించేసి పెడతానన్నమాట. తర్వాత టమాటాలు వేయించుతాను. తర్వాత బాయిల్డ్ పొటాటో కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంట్లోనే స్ప్రౌట్స్ చేసుకుంటాను. ఎలా వచ్చాయి ఏంటి అనేది నా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అంతే. వీడియో బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.